పాకిస్తాన్లో రోజురోజుకు పెరుగుతున్న తీవ్ర అసంతృప్తి, యువతలో గూడు కట్టుకున్న ఆగ్రహం ఆ దేశ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏకంగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రే స్వయంగా ముందుకు వచ్చి పరిస్థితి చేయి దాటిపోతోందని హెచ్చరించారు. ఇస్లామాబాద్లో జరిగిన పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొన్న మొహసిన్ నఖ్వీ దేశంలోని ప్రస్తుత పాలనా తీరుపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత విధానాలతో సమస్యలకు ఎప్పటికీ పరిష్కారం దొరకదని, వ్యవస్థలో మూలస్థాయి మార్పులు రాకపోతే రాబోయే రోజుల్లో పెనుముప్పు తప్పదని స్పష్టం చేశారు. దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువతకు కేవలం ఆర్థిక సాయం సరిపోదని, ఉద్యోగాలు, ప్రతిభకు తగిన గుర్తింపు, న్యాయం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. యువత అనండి, బొద్దింక అనండి, ఇంకేదైనా అనండి, కానీ ఆ బొద్దింకలన్నీ ఒకటైతే అన్నింటినీ తలకిందులు చేయగలవు అంటూ హెచ్చరించారు. పాకిస్తాన్లో నిరుద్యోగం, అవకాశాల కొరత కారణంగా రగులుతున్న యువత రాబోయే కాలంలో ఒక పెద్ద ప్రజా ఉద్యమానికి తెరలేపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్ చేస్తున్న ప్రయత్నాలపై కూడా నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. మునీర్ ఒక్కడే ఎంత కష్టపడినా దేశ సమస్యలు పరిష్కారం కావన్నారు. రాజకీయ నాయకులంతా కలిసి పాలనా వ్యవస్థను సరిదిద్దాలని అన్నారు. రాజకీయ నాయకులు దేశ వ్యవస్థను చక్కబెట్టకపోతే ఫీల్డ్ మార్షల్ చేస్తున్న కృషికి ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ రోజుకు 14 గంటలు కష్టపడుతున్నప్పటికీ వ్యవస్థ మారకపోతే ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని నఖ్వీ అభిప్రాయపడ్డారు. భారీ అప్పులు, బలహీనమైన పాలన, నెమ్మదించిన అధికార యంత్రాంగం పాకిస్తాన్ను సర్వనాశనం చేస్తున్నాయని నఖ్వీ నిక్కచ్చిగా అంగీకరించారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలలో ఇప్పటికే ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా కఠినమైన వ్యవస్థాగత సంస్కరణలు చేపడితేనే దేశం నిలదొక్కుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రాణాలను, అసంతృప్తిని ఇప్పటికైనా పాలక వర్గాలు గుర్తించకపోతే పాకిస్తాన్ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.